జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బంగ్లాదేశ్కి పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం ఎవరు ఇప్పించారు? మనమే, అంటే మన భారతే. ఈ క్రమంలో వేలాది మంది సైన్యం కూడా ఆ యుద్ధంలో, అంటే పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు. అంతగా కష్టపడి మనం బంగ్లాదేశ్కి మనం స్వాతంత్రం ఇప్పించే ఈరోజు ఈ బొంగులో దేశం ఏం చేస్తుంది? ఈ పాకిస్తాన్తో దోస్తీ చేస్తుంది. ఎందుకు? ఈ మహమ్మద్ యూనస్ అనేవాడు ఇప్పుడు తాత్కాలిక ప్రధానిగా ఒకడు వచ్చాడు కదా మధ్యలో, ఓడొచ్చి పాకిస్తాన్తో సత్సంబంధాలు ఏర్పరచుకొని భారతదేశాన్ని శత్రు దేశంలాగా చూస్తున్నాడు. సరే, ఈ క్రమంలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానే ఉండా. అయితే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ రాయబారికి మన భారత్ అయితే చుక్కలు చూపించింది. సరే, ఆ మ్యాటర్ ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీరు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? అమెరికన్ డీప్ స్టేట్ అండతో, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి ఇవాడు ముసలి నాకు ఒకటి ఉన్నది కదా, జో బైడెన్ అని చెప్పేసి, వాడి అండతో ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం తెగ రెచ్చిపోతుంది. ఒక పక్కన తమ దేశంలో ఉన్నటువంటి హిందువులపైన దాడులు, అత్యాచారాలు, లూటీలు, దహనాలు చేస్తా కూడా మరో పక్క మన భారతదేశాన్ని, వాళ్ళ బతుకు, వాళ్ళ శక్తి అనేది ఏందనేది వాళ్ళు మర్చిపోయి మన వాళ్ళనే బెదిరించే పనిలో పడినారు వాళ్ళు. సరే, మనం 4-5 రకాల ఉత్పత్తులను అదేవిధంగా ఎగుమతులను చేయకుండా నిలిపేస్తేనే రోడ్డు మీద పడినటువంటి ఈ బొంగులో దేశం ఇప్పుడు మనల్నే బెదిరించే ప్రయత్నం చేస్తుంది. అందుకు ధీటుగానే మన భారత్ కూడా రియాక్ట్ అవుతుంది. సరే, ఆ మ్యాటర్ ఏందనేది అసలు పాయింట్కి వస్తా. బంగ్లాదేశ్ ఇప్పటికే రోడ్డును పడిపోయింది. మనం ఈ డీజిల్ సరఫరాను, అదేవిధంగా రా మెటీరియల్స్ను, విద్యుత్ సరఫరాను, ఈ పత్తి ఎగుమతులను, నిత్యావసర వస్తువుల ఎగుమతులను ఈ బంగ్లాదేశ్కి అయితే ఎగుమతులు చేయడం నిలిపేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ దెబ్బతో బంగ్లాదేశ్లోని సగానికి పైగా పరిశ్రమలు అయితే మూతపడిపోయినాయి. ఇక బంగ్లాదేశ్లోని వస్త్ర పరిశ్రమ ఒక్కసారిగా అంతర్ధానం అయిపోయింది. బంగ్లాదేశ్లోని 3000కు పైగా వస్త్ర పరిశ్రమలు దెబ్బతో మూతపడిపోయినాయి. మొత్తం యాడికాడ అంతా అష్టదిగ్బంధనం చేసేట్టు అంతా మనకు ఒక్క గత తోక వచ్చేట్టు అంతా యాడికాడ పోతా ఉంటుంది. అట్టా ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ల దెబ్బకు తట్టుకోలేక బంగ్లాదేశ్లోని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, డబ్బున్నటువంటి ధనికులు బంగ్లాదేశ్ను వదిలిపెట్టి పారిపోతున్నారు. దీంతో బంగ్లాదేశ్ జాంబీగాళ్ల పరిస్థితి ఏదో పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఈ అడకత్తెరలో ఇరుక్కున్నటువంటి పోక చెక్కలా తయారైపోయింది. గత 5 నెలల నుంచి వాళ్ళ బెదిరించి వీళ్ళ బెదిరించి తమ జేబులు నింపుకున్నటువంటి ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్లకు ఇప్పుడు మింగడానికి మెతి కూడా లేకుండా పోతుంది. అర్థమైందా? ఇక ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు, అందున ఈ రాడికల్స్, ఈ జిహాదీలు అంతా కూడా భారత్లోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా వరకు, అంటే మన అతి మంచితనంతో చాలా వరకు దొడిదారిన అక్రమంగా చాలా మంది ఇక్కడికి వచ్చేసారులే. ఇప్పుడు అదే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ముందుగానే కనిపెట్టినటువంటి భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ సరిహద్దుల పొడవున 1,00,000 మంది BSF జవాన్లను మోహరించింది. అంతేకాకుండా బంగ్లాదేశ్ బోర్డర్ పొడవున అతి పెద్ద ఇనుప కంచె నిర్మాణం అయితే చేస్తారు. మొత్తం ఫినిషింగ్ యాడికాడ అంత పగడబందీగా చేస్తారు. అయితే ఈ ఇనుప కంచెను నిర్మించడానికి వీల్లేదని చెప్పేసి మొన్న ఈ మధ్యన ఈ బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ వచ్చి మన BSF బలగాలతో గొడవ దిగినారు. నేను ఇక్కడ ఒక మాట గుర్తు చేయాలి మీకు. ఈ గాల్వాన్ లోయ ఘటన జరిగింది కదా, ఆ టైంలో చైనా వాళ్ళనే మనోళ్ళు లెక్క చేయాలి, పీసీకి పక్కన వేసారు. అట్టాడి లెక్క చేస్తారా? ఎంత చెప్పినా వినకపోవడంతో ఇక మన BSF బలగాలు ఈ బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ను ఊతికి ఆరేశారు. కొడితే ఒక్కొక్కరిని పిడిగుద్దులు గుద్దుతా ఉంటే మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది మ్యాటర్. ఈ బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ మన వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక పారిపోయినారు. ఇక మన వాళ్ళ చేతిలో బాగా దెబ్బలు తిన్నటువంటి ఈ బంగ్లాదేశ్ గార్డ్స్ ఇలా చెప్పినా కదా పారిపోయినారు. అంతేకాకుండా నదీ మార్గం ద్వారా మన దేశంలోకి ప్రవేశిస్తున్నటువంటి బంగ్లాదేశ్ జాంబీలపైన మన BSF జవాన్లు కాల్పులు జరిపినారు. ఏలా తరింపారు దబ్బాలా, ఊరికే కూడా కాదు. వాళ్లను మన భారత భూభాగంలోకి అడుగు పెట్టకుండా 100 రౌండ్లు కాల్పులు జరిపినారు. దీంతో బిత్తరపోయినటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియక ఈ విషయం పైన మన భారతదేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. చూడండి ఎంత పొగురు, ఎంత మదము, ఎంత బలుపు చూడండి ఒకసారి. ఇక బంగ్లాదేశ్ మన రాయబారికి సమన్లు జారీ చేస్తే మన ఊరికే ఉంటామా? వాళ్ళు మింగడానికి మెతుకున్నాడు ఓళ్ళు అంత బిల్డప్ దొరికితే మనం ఏం చేయాలా? అసలు ఊరుకోం. అందుకే ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ఉన్నటువంటి మన విదేశాంగ కార్యాలయానికి బంగ్లాదేశ్ రాయబారి అయినటువంటి మొహమ్మద్ నూరుల్ ఇస్లాంను పిలిపించారు. ఇక గంట సేపు
ఈ బంగ్లాదేశ్ రాయబారి అయినటువంటి ఈ మొహమ్మద్ నూరుల్ ఇస్లాంను మామూలుగా తబలా వాయించినట్టు వాయించి పడేశారు. అంటే మాటలతో వాయించినారనమాట. ఈ బంగ్లాదేశ్ రాయబారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఏదైనా తేడా జరిగితే మొత్తం బంగ్లాదేశ్ను సర్వనాశనం చేస్తామని చెప్పేసి మనోళ్ళు అయితే గట్టిగా క్లాస్ బీకినారంట. అంతేకాకుండా బంగ్లాదేశ్కు తక్కువ ధరలో ఇస్తున్నటువంటి బియ్యాన్ని కూడా నిలిపేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారంట. దీంతో మన వాళ్ళు గట్టిగా తోలుకోవడంతో బిత్తరపోయినటువంటి ఈ బంగ్లాదేశ్ రాయబారి భారత ప్రభుత్వానికి సారీ చెప్పి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. అంటే మనం ఈ బంగ్లాదేశ్ రాయబారి ద్వారా బంగ్లాదేశ్కు గట్టి సంకేతాలు పంపించారు. ఏమని తేడా వచ్చిందంటే, నాయన మీకేముండదు, ఈ విమానం మాత్రం మోగుతాయి, మూసుకొని మీ మీ హద్దులేందో అవి గుర్తుపెట్టుకొని మీ శక్తి ఏందో అది గమనించుకొని దాన్ని బట్టి పాటుపడండి, లేకపోతే మ్యాటర్ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి చెప్పి పంపించారు. అది కథ. అయితే ఎట్లా న్యూస్ సూపర్గా ఉంది కదా, అట్టే ఉండాలా. మనం ఆ మారికి ఉంటేనే మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది. లేకపోతే ఎవడు వచ్చి మన మీద పెత్తనం దుబ్బుతా ఉంటే ఊరికే ఉంటామా? ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీరు ఎంతమంది కామెంట్ చేస్తే మాకు అంత ఊపు వస్తుంది, ఓకేనా? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా అది వేరు, ఎంత సపోర్ట్ ఉంటే అంత బలంగా ఉంటుంది. ఇప్పుడు జాతీయవాదులు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తారు. అలాంటిది ఆ దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటువంటి ఒక ఛానల్ ఆదరిస్తే ఎట్లుంటుంది? మీ సపోర్ట్ మాకు అవసరం. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.